టీడీపీ జనసేన కూటమి తొలి విడతలోనే 99 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించడం సంచలనంగా మారింది. ఇందులో 94 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ, 5 స్థానాల్లో జనసేన అభ్యర్థులను ప్రకటించాయి. 24 అసెంబ్లీ, 3 లోక్సభ స్థానాల్లో పోటీ చేయనున్నట్టు ప్రకటించిన జనసేన 5 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. టీడీపీ జనసేన ఉమ్మడిగా ప్రకటించిన తొలి జాబితాలో అనూహ్యంగా కొంతమంది సీనియర్లకు చోటు దక్కలేదు. మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. జాబితాలో కొంతమంది కొత్త వాళ్ళు ఎంటర్ అయ్యారు. ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితాలో కొంతమందికి అనూహ్యంగా చోటు దక్కింది. సామాజిక సమీకరణాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకుని చంద్రబాబు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా ఇటీవలే పార్టీలో చేరిన అమరావతి రైతు ఉద్యమ నేత కొలికపూడి శ్రీనివాసరావు, మహాసేన రాజేష్లకు తొలి జాబితాలోనే చోటు దక్కింది. వీరికి టికెట్లు వస్తాయని ప్రచారం జరుగుతున్నప్పటికీ సీనియర్ నేతలకు సైతం స్థానం దక్కని తొలి జాబితాలోనే వీళ్ల పేర్లు వస్తాయా అనుకున్నారు. అయితే వాళ్ల పేర్లు రావడం రాజకీయ వర్గాల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. తిరువూరు నుంచి కొలికపూడి శ్రీనివాసరావును బరిలో దించనున్నట్టు టీడీపీ ప్రకటించింది. కొలికపూడి గతంలో సివిల్స్ కోచింగ్ సెంటర్ నిర్వహించేవారు. ఆ తర్వాత అమరావతి రైతుల ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. ఆ ఉద్యమంలో యాక్టివ్గా పనిచేయడం, వాగ్దాటి ఉండడంతో చంద్రబాబు దృష్టిని ఆకర్షించగలిగారు. దీంతోనే టీడీపీ నుంచి కొలికపూడికి సులభంగా టికెట్ వచ్చినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడిగా పనిచేసిన కొలికపూడి శ్రీనివాసరావు టీడీపీ కండువా కప్పుకున్నారు. చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన టీడీపీలో చేరారు. దీంతో తిరువూరు నుంచి ఆయన పోటీ చేయడం ఖాయమన్న వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అప్పటికి తిరువూరు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న నల్లగుట్ల స్వామిదాస్ జగన్ను కలిసి వైసీపీలో చేరిపోయారు. దీంతో టీడీపీ నుంచి తిరువూరు టికెట్ కొలికపూడి శ్రీనివాసరావుకి కన్ఫర్మ్ అయింది. మహాసేన రాజేష్ గా ఫేమస్ అయిన సరిపెళ్ల రాజేష్ ను పి గన్నవరం నియోజకవర్గం నుంచి బరిలో నిలుపుతున్నట్టు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. 2019 ఎన్నికల సమయంలో రాజేష్ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా వ్యవహరించారు. వైఎస్ జగన్ కు మద్దతుగా ప్రచారం కూడా చేశారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి రాజేష్ దూరమయ్యారు. ఆ తర్వాత మహాసేన పేరుతో సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానళ్లలో వైసీపీ సర్కారు మీద విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. ఆ రకంగా మహాసేన రాజేష్ గా గుర్తింపు పొందారు. సుమారు ఏడాది కిందట మహాసేన రాజేష్ టీడీపీలో చేరారు. జనసేనలోకి వెళ్తారన్న ప్రచారం జరిగినప్పటికీ ఆయన సైకిల్ ఎక్కారు. మహాసేన రాజేష్ కు సైతం తొలి విడతలోనే టీడీపీ టికెట్ రావడం విశేషం. ఈ రకంగా కొత్త పాత లీడర్ల కలయికతో తొలి జాబితా విడుదలవ్వడం విశేషం.